11th వీక్ కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇనీషియల్గా సుమన్ శెట్టి అనుకున్నారు, తర్వాత ఇప్పుడు రీతు పవన్గా ఫైనల్గా డిసైడ్ అయ్యి అనౌన్స్మెంట్ అయిపోయింది. సో 11th వీక్ కెప్టెన్ రీతు చౌదరి వాళ్ళ మదర్ కోరిక ప్రకారం కెప్టెన్ అయ్యారు. సో బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ సేవ్ అయ్యారు. లైక్ లాస్ట్ వీక్ విత్ తనూజాస్ బిగ్ బజర్, డైమండ్ గోల్డెన్ బజర్ దాంతో, అండ్ ఆల్సో ఈ వీక్ తన ఓన్ కృషితోటి సమ్ వాట్ లైక్ మేబీ హౌస్ మేట్స్ సపోర్ట్ కూడా ఉండి ఉండొచ్చు. టాస్క్ల గురించి అంతగా క్లియర్గా మనకి అప్డేట్స్ లేవు. సో రీతు చౌదరి కెప్టెన్ అయ్యారు. సో 11th వీక్ అంటే 12th వీక్ వరకు కూడా తను ఉంటారు. ఇంకా హార్డ్లీ 3 వీక్స్ లెఫ్ట్. సో రీతు ఒక పదంగా లైక్ ఎంత హార్డ్ వర్క్ చేసినా వచ్చిన అంత నెగిటివిటీలకు లోపలికి వచ్చింది కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ కూడా ఫ్యాక్టర్ ఉంది తనకి డెఫినెట్గా. అందుకనే ఇన్ని వారాలు ఎలా కొల్లగా ఈ వరకు చేరుకుంది. మీరేమంటారు? రీతు కెప్టెన్ అవటం బాగుందా? ఓన్లీ ఇద్దరే లెఫ్ట్ కెప్టెన్ కాని వాళ్ళు, భరణి అండ్ రీతు. సో వాళ్ళు ఆ విధంగా అవ్వటం కూడా మంచిది. ఇన్ని వారాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అండ్ వాళ్ళ మదర్ కోరిక కూడా తీరినట్టుంటుంది. కెప్టెన్ అవ్వాలని అందరికీ ఉంటుంది. సో డెఫినెట్లీ తనకి ఒక ఛాన్స్ వచ్చింది. అండ్ ఓన్లీ భరణి లెఫ్ట్. నెక్స్ట్ వీక్ భరణి అవుతే ఇంకా దట్స్ ఇట్, ఇంకా ఫైనల్, ఇంకా కెప్టెన్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకా 2 వీక్స్ లాస్ట్ వీక్ ఎప్పుడో కెప్టెన్సీ టాస్క్లు తీసేస్తారు కదా, లాస్ట్ వీక్ 12th వీక్ 13th వీక్ నాకు అంత క్లియర్గా గుర్తులేదు, కమెంట్ చేయండి. సో రీతు చౌదరి 11th కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ తెలుగు.